సంఘానికి నువ్వు వచ్చేటప్పుడు కొన్నిసార్లు కొంతమంది నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు, లేదా నీ గురించి తప్పుడుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. అది సహజమే, ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ఎ ఫాలెన్ వరల్డ్. మనం పరలోకంలో కాదు కదా నివసిస్తుంది. పరలోకంలో అయితే శాంతి సమాధానాలు, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇవన్నీ పరలోకంలో. బట్ వీఆర్ లివింగ్ ఆన్ దిస్ వరల్డ్. దిస్ ఈజ్ ఎ ఫాలెన్ వరల్డ్. సమ్టైమ్స్ యూ మే ఫేస్ ప్రాబ్లమ్స్ విత్ అదర్స్. కొన్నిసార్లు ఇతరుల ద్వారా నీకు సమస్యలు రావచ్చు, ఇతరుల ద్వారా ఇబ్బందులు రావచ్చు. వాళ్ళు వీళ్ళని గురించి తప్పుడుగా మాట్లాడుకుంటున్నారనేది నువ్వు ఆశ్చర్యపడేంత గొప్ప విషయం అయితే నీ ఫోకస్ ఎక్కడ ఉండాలి? ఇట్స్ ఆల్ అబౌట్ ఫోకస్. నువ్వు చేసే పని ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? దేవుని మందిరానికి నువ్వు ఎందుకు వస్తున్నావు? ఎవరిని ఆరాధించడానికి వస్తున్నావు? ఎవరిని ఇంప్రెస్ చేయడానికి వస్తున్నావు? ఎవరి మాటలు విని నీ జీవితాన్ని బాగు చేస్తున్నావు? అది కదా నువ్వు ఫోకస్ చేయాల్సింది. వెన్ యూ లుక్ టువర్డ్స్ పీపుల్ ఆల్ ద టైమ్ and when you look for validation of people all the time, sometimes you may be disappointed. కొంతమంది ఎప్పుడు కూడా అప్రిషియేషన్ కోసం చూస్తూ ఉంటారు. ఓ మంచి బట్టలు వేసుకుంటే అందరూ వచ్చి చాలా బాగున్నాయండి బట్టలు అనాలి. ఓ పాట పాడితే చాలా బాగా పాడారండి. ఓ ప్రసంగం చెప్తే అబ్బో చాలా అద్భుతంగా చెప్పారండి. ఏదైనా చిన్న పరిచయం చేసి బకెట్ అలా మోస్తే అసలు మీరు ఉండబట్టే క్రైస్ట్ చర్చ్ ఎలా ఉందండి, లేకపోతే మీరు ఆ బకెట్ మోయకపోతే చర్చ ఏమైపోనో అనగానే అదొకలాంటి ఆనందం. దట్స్ ఓకే. అప్రిషియేషన్ అనేది నేను వద్దంటలేదు, కానీ వెన్ యూ ఆల్వేస్ లుక్ ఫర్ అప్రిషియేషన్, నువ్వు ఎప్పుడు కూడా ఇంకా అభినందన కోసమే చూస్తూ ఉంటే సమ్టైమ్స్ పీపుల్ మే టాక్ రాంగ్ అబౌట్ యూ. కొన్నిసార్లు నీ గురించి ప్రజలు తప్పుగా మాట్లాడచ్చు, లేదా కొన్నిసార్లు నీ గురించి అడ్డగా మాట్లాడచ్చు, నువ్వు చేసిన పనిని తక్కువ చేసి చూడొచ్చు. అప్పుడు ఏమైందంటే నువ్వు అభినందనలకు అలవాటు పడిపోయి ఎవరైనా ఒక మాట అనేసరికి ఇంక మంచం ఎక్కేస్తావు. యూ ఆల్వేస్ లుక్ ఫర్ పీపుల్స్ వ్యాలిడేషన్. నువ్వెప్పుడు ప్రజలు ఏమంటారా, ప్రజలు మెచ్చుకున్నారా లేదా, ప్రజలు అభినందించారా లేదా అనే విషయం మీద నీ ధోరణి కనుక ఉంటే, నీ ఆలోచన కనుక ఉంటే ఖచ్చితంగా నువ్వు నిరాశపడే సమయాలు వస్తాయి. ఖచ్చితంగా నువ్వు నిస్పృహలోకి వెళ్ళిపోయే సమయాలు వస్తాయి. ఆ సమయాల్లో ఇంకా మనుషులు ఏం చేస్తారో తెలియదు, ఎవరెవరి మీద ఉరి చూపడతారో తెలియదు. చేయగలిగిన మంచి పనులు కూడా చేయకుండా పోస్ట్పోన్ చేసేసి దేవుని కొరకు ఆయన ఇచ్చిన సామర్థ్యం, ఆయన ఇచ్చిన పొటెన్షియల్ని చాలామంది ఉపయోగించుకోకుండా నిరుపయోగంగా పడిపోవడానికి కారణం అంటే దే ఆల్వేస్ లుక్ ఫర్ పీపుల్స్ వ్యాలిడేషన్. బట్ ద బైబిల్ టెల్స్ us focus on God. He is the one who gives reward. He is the one who lifts you up. ఆయన కదా నీకు బహుమానం ఇచ్చేది, ఆయన కదా నేను నిలబెట్టేది. మనుషులు చూడకపోవచ్చు నీ శ్రమను, నీ కష్టాన్ని. మనుషులు చూడకపోవచ్చు నీ ఉద్దేశాలు ఏంటో, నీ మోటివ్స్ ఏంటో, నీ ఆలోచనలు ఏంటో ప్రజలు చూడకపోవచ్చు. కానీ గాడ్ లుక్స్ అట్ యువర్ హార్ట్, గాడ్ లుక్స్ యువర్ మోటివ్స్. నువ్వు చేసే ప్రతి పని వెనకాల ఉన్న మోటివ్ని దేవుడు చూస్తాడు. అక్కడ నువ్వు క్లియర్గా ఉండగలిగితే అంతకన్నా సంతోషం మరొకటి లేదు. హల్లెలూయా. సో ఫోకస్ ఆన్ గాడ్. దేవుని మీద దృష్టి పెట్టుకోండి. తోటి విశ్వాసులను లేకపోతే మరొకరిని చూసి ప్రతిసారి డిసప్పాయింట్ అవడం కన్నా లుక్ అన్ టు గాడ్. అలా అని చెప్పి మంచి మాదిరి కలిగిన వారిని చూడొద్దని నేను అంటలేదు, మంచి మాదిరి కలిగిన దేవుని బిడ్డలతో సహవాసం చేయొద్దని అంటలేదు. కానీ అవర్ ప్రైమరీ ఫోకస్ షుడ్ బి ఆన్ గాడ్, హూ ఇస్ ది ఆథర్ అండ్ పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్.